కృష్ణలంక పిఎస్లో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ నిరసిస్తూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. తక్షణమే హోంమంత్రి అనిత రాజీనామా చేయాలని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయవాడ కృష్ణలంక పిఎస్లో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి గారి నేతృత్వంలో కాపుల ఐక్యత వర్ధిల్లాలి, కలిసి ఉంటాం, కలిసి సాగుదాం, కాపులకు జరిగినటువంటి అన్యాయం పైన గలం విప్పుతూ ఉన్నారు. అనంత వీధి నుంచి నిరసన గలం ప్రారంభించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఘటన ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? కూటమి ప్రభుత్వ హయాంలో వీళ్ళు అంబేద్కర్ రాజ్యానికి బదులుగా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేసుకొని పనిచేస్తున్నారు కాబట్టే ఇష్టానుసారంగా ప్రభుత్వపు అధికారులందరూ కూడా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సాయికృష్ణ ఉదంతం. కాకీల వెనకాల ఎంత బలమైన భరోసా లేకపోతే ఒక యువకుణ్ణి, అది వాళ్ళ తల్లికి, నీ కొడుకును చంపేస్తున్నాం, ఫోటోకి దండ రెడీ చేసుకో అనేటటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? పాపం మా తల్లి గుండెలు అవిసేలాగా రోధించడాన్ని చూసి మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండును బాధతో కన్నీటి పర్యంతమయ్యాయి. కానీ ఆఖరికి సామాన్య జనం మీద, మీ పార్టీ సభ్యుల మీద కూడా మీరు ప్రయోగించేటటువంటి దారుణమైన స్థితికి మీరు చేరుకున్నారు. ఇంతకంటే పెద్ద వ్యతిరేకత మరొకటి మీకు రాదు అన్నటువంటి విషయాన్ని నేను చెబుతూ, ఇప్పటికన్నా ప్రభుత్వ ప్రతిష్టను నిలపాలన్న ఉద్దేశం మీకుంటే సిబిఐతో ఈ కేసును దర్యాప్తు చేసి దీనికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులందరినీ కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల్లో మీ మీద నమ్మకం ఏర్పడదన్న విషయాన్ని నొక్కి చెబుతూ, శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ ర్యాలీ చేపట్టాం. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు సాయికృష్ణ మృతికి సంబంధించి ఈ యొక్క సిబిఐ విచారణ జరిపించాలంటూ ఈరోజు నిరసన గలాన్ని తిరుపతి నగర వీధుల్లో చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.